అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని శ్రీనివాస్ గౌడ్ గ్రామంలో పార్టీలకు అతీతంగా అందరితో కలుపుగోలుగా ఉండేవాడని గత సుమారు 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తూ పార్టీ పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలు చేసేవాడని ఆయన కుటుంబానికి ఎల్లవేళలా చేదోడు వాదోడుగా ఉంటామని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నార్సింగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గ్రామంలో అందరితో కలిసిమెలిసి ఉండే శ్రీనివాస్ గౌడ్ అకాల మరణంతో ఒక్కసారిగా గ్రామంలో విషాదాలు అలుముకున్నాయి. శ్రీనివాస్ గౌడ్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు గ్రామానికి చేరుకొని కుటుంబాన్ని పరామర్శించారు. అంత్యక్రియల్లో పాల్గొన్నారు. దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాడె మోశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ మృతి పార్టీకి, నార్సింగి గ్రామానికి తీరని లోటని శ్రీనివాస్ గౌడ్ పార్టీలకు అతీతంగా అందరితో కలిసిమెలిసి ఉండేవాడని అలాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండదండగా ఉంటుందని అన్ని విధాల కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. నార్సింగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంచెలంచెలుగా వార్డు మెంబర్ స్థాయి నుంచి మండల స్థాయి నాయకుడిగా అయిన మా శ్రీనివాస్ గారిని నిన్న మరణించడం చాలా బాధాకరం. మా నార్సింగి మండల పార్టీ తరఫున అలాగే మా అందరి నాయకుల తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అలాగే ఇలాంటి నాయకుడిని కోల్పోవడం పార్టీకి తీరని లోటు. ఆయన యొక్క ఆశయాలను ఖచ్చితంగా కొనసాగిస్తూ నార్సింగిలో, దుబ్బాకలో మరొకసారి జెండా ఎగరేస్తామని తెలియజేస్తున్నాం. మండల శాఖ అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ గౌడ్ చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. కార్యకర్తలందరికీ కూడా మాకు చాలా బాధగా చింతిస్తూ ఉన్నాం. తాను పార్టీకి ఎన్నో సేవలు చేసి పార్టీని ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తికి ఇలాంటి బాధాకరమైన విషయాన్ని మేము చాలా తీవ్రంగా బాధపడుతూ ఉన్నాం. వారికి, వారి కుటుంబ సభ్యులకు మేము పార్టీ తరఫున కూడా అండగా నిలబడి ఆయన ఆశయాలను, ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. ముందుగా కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడైనటువంటి ఆకుల శ్రీనివాస్ గౌడ్ అకాల మరణం మాకెంతో ఒక బాధాకరమైనటువంటి విషయం. ఆయనకు ముందుగా జోహార్లు తెలియజేస్తూ గత 30 సంవత్సరాల నుండి కాంగ్రెస్లో అనేక రకాల ఇబ్బందులు పడుకుంటూ జెండాను మోసి ఆయన పార్టీకి అనేక సేవలు చేయడం జరిగింది. ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజలతో మమేకమయ్యి ఆయన పార్టీ కార్యక్రమాలు నడిపిస్తుండేవాడు. ఆయన ఎప్పుడైనా కానీ మాట్లాడితేనే కాంగ్రెస్ అని మాట్లాడేవాడు. కాంగ్రెస్ గురించి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా కానీ ఆయన జీర్ణించుకునేటటువంటి వ్యక్తి కాదు. అట్లాంటి వ్యక్తి, ఒక కరడు కట్టిన కాంగ్రెస్ వాది, ప్రజలతో మమేకమై ఉన్నటువంటి మనిషి ఈరోజు మా అందరినీ వదిలిపెట్టి పోతున్నాడంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాము. కాబట్టి ఆయనకు, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ వారి కుటుంబానికి మా సానుభూతి పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ జిల్లా తరఫున, కాంగ్రెస్ మండల తరఫున, దుబ్బాక నియోజకవర్గం తరఫున పూర్తిగా సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. నార్సింగి మండల శాఖ అధ్యక్షుడు మా పెద్దన్న ఆకుల శ్రీనివాస్ గారు గత 3 రోజుల కిందనే ఆశ్చర్యానికి గురి చేస్తుంది మమ్మల్ని అందరినీ. మండల శాఖ అందరూ బాధతో ఉన్నాము. ఎందుకంటే ఏదో పొలం పనుల నిమిత్తము ఆయన వ్యవసాయ పొలం కాడికి పోయి కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్కు తీసుకెళ్తే బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పడంతో అన్నగారు మళ్ళీ తిరిగి రాలేకపోయిండు. మేము చాలా బాధతోటి ఆయన 3 రోజులు మృత్యుతో పోరాడి నిన్ననే సాయంకాలము స్వర్గస్థులైనారు. కాబట్టి ఆయన సేవలను మేము మార్గదర్శకంగా తీసుకొని గత 30 సంవత్సరాల నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎన్ని బాధలు వచ్చినా కూడా, ఇంకా చెప్పుకోవాలంటే అలాంటి నాయకుడు మళ్ళీ మా ముంగట ఉండడు. మా నుంచి అన్నగారు మాకు దూరమైండు. కాబట్టి దయచేసి ఏంటంటే అన్నగారి ఆశయాలను కూడా మనం కాపాడుకుందాం. ఆకుల సీనన్న గారి నాయకత్వంలో మేమందరం పనిచేసినందుకు కూడా గర్వపడుతున్నాము. గర్వపడి ఆయన అడుగుజాడల్లోనే రేపు కార్యవర్గాన్ని కానీ ఇంకా ప్రతి నాయకునికి కూడా ఆయనను మళ్ళీ స్మరిస్తూ పార్టీ బలోపేతానికి అదే మా ఇన్ఛార్జి దుబ్బాక చెరుకు శ్రీనివాసరెడ్డి ఆదేశాలతోటి ఆయన ఆదేశానుసారం మేమందరం కట్టుబడి పనిచేస్తాం. ఈరోజు మా కుటుంబ సభ్యుడు మా సీనన్న లేకపోవడం మేము ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం జీర్ణించుకోలేకపోతున్నాము.
కాబట్టి ఈ బాధతోటి మేమందరికీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ వచ్చి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించినందుకు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఆయనను చివరి దాకా మనం ఉండి ఆయన ఈరోజు శవ యాత్రలో కూడా అందరూ పాల్గొని వివిధ ప్రజలు కానీ రైతులు కానీ అందరికీ సేవలు చేసినటువంటి మన ఆకుల శ్రీనివాస్ అన్నకు చివరి వీడ్కోలు కాబట్టి అందరూ దయచేసి శవయాత్రలో కూడా పాల్గొని విజయవంతం చేయాలని మండల కార్యవర్గానికి నమస్కారం తెలియజేస్తున్నాను.